వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వైకుంఠ ఏకాదశికి భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ ఏదైతే బైరాపట్టణంలోని రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ వద్ద నిన్న తొక్కిసలాట చోటు చేసుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో ఆ స్థలం వద్ద మనం ఉన్నాం. మనం వెనకున్నటువంటిది పద్మావతి పార్కు. ఈ యొక్క పార్కులోనే నిన్న భక్తులంతా కూడా ఉంచడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ గేటు ద్వారా నిన్న ఒక మహిళ లోపల అస్వస్థత గురవుతే ఆమెని బయటకు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ చిన్న గేటు తీసి ఆ మహిళను బయటకు తీసుకురావాలనేసి ఓ పోలీస్ అధికారి ప్రయత్నించినట్టుగా సమాచారం. ఆమె తీసుకొని వచ్చే తరుణంలోనే ఈ యొక్క గేటు ఓపెన్ చేస్తున్న తరుణంలో వెనుకున్నటువంటి లోపల ఏదైతే పార్కులో ఉన్నటువంటి భక్తులందరూ కూడా టోకన్ ప్రక్రియకి క్యూ లైన్లోకి వదులుతున్నారనేసి ఒక్కసారిగా అందరూ చొచ్చుకొని రావడం జరిగింది. ఏదైతే ఆ చిన్న గేటు మనం చూస్తున్నటువంటిది అది పెద్ద గేటు, అదొక చిన్న గేటు, ఒక్క మనిషి మాత్రం పట్టేంత ఉంటుంది. ఈ యొక్క గేటు ఓపెన్ చేసి అస్వస్థ గురైనటువంటి ఆ మహిళని కాపాడేందుకు బయట తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ చేస్తున్న తరుణంలోనే లోపల పార్కులో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఒక్కసారిగా క్యూ లైన్లోకి వెళ్లేందుకు పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఏదైతే ఒక్కసారిగా భక్తులంతా ఒకరిపై ఒకరు పడడంతో ఒకరినైతే ఒకరు పడడంతో తీవ్ర స్థాయిలో ఏదైతే 40 మంది భక్తుల దాకా గాయాలైనటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ పార్కులోనే ఏదైతే అధికారులు బయట ఉన్నటువంటి భక్తులు వీరికంతా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి వారికి నీడగా ఉంటుందని చెప్పి ఈ యొక్క పార్కులో ఉంచడం జరిగింది. ఈ యొక్క పార్కులో ఉంచినటువంటి భక్తుల సంఖ్యకి తర్వాత ఈ యొక్క గుమ్మగుడిన సంఖ్యకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పాలి. ఏదైతే పార్కు చుట్టూ ఉన్నటువంటి గ్రిల్స్ కూడా చాలా హైట్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. బయట ఉన్నటువంటి భక్తులు కూడా ఆ యొక్క గ్రిల్స్ నుంచి ఎక్కి దిగి పార్కులో చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే మొత్తానికి భారీ స్థాయిలో లోపల వదిలిన భక్తుల కంటే కూడా లోపల గుమ్మగుడినటువంటి భక్తుల సంఖ్య ఒకసారికి ఎక్కువైందని చెప్పాలి. వీరంతా కూడా ఏదైతే మహిళ బయట తీస్తున్న తరుణంలో గేటు ఓపెన్ చేసిన తరుణంలో ఒక్కసారిగా వీళ్ళంతా క్యూ లైన్లోకి టోకన్ ప్రక్రియ ప్రారంభమైంది అనుకునే ప్రతి ఒక్కరు కూడా పరుగులు తీసి ఒకరిపైన ఒకరు పడినటువంటి పరిస్థితి. 6 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అనే చెప్పాలి. ఏదైతే పలువురికి గాయాలై వారికంతా కూడా మెరుగైనటువంటి వైద్యం ఏదో రోయ కావచ్చు, ఇటు సిమ్స్లో కావచ్చు అధికారులు మెరుగైనటువంటి వైద్యం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషను ఎప్పుడు జరిగింది లేదు, అన్ని ఏర్పాట్లు మేము చేసామనేసి టీటీడీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూసుకున్నటువంటి ఈ యొక్క బైరాపట్టణం వద్ద ఈ పార్కు ముందే ఉన్న ఈ పార్కులో నుంచి వచ్చేటువంటి భక్తుల లెఫ్ట్ సైడ్ నుంచి క్యూ లైన్ ద్వారా నేరుగా ఏదైతే టోకన్ జారీ ప్రక్రియ సెంటర్ వద్దకు పంపే విధంగా అయితే అధికారులు చర్యలు చేపట్టారని చెప్పాలి. గేట్ నుంచి నేరుగా బయట వచ్చిన భక్తులు యొక్క మనకు కనబడుతున్నటువంటి క్యూ లైన్లో పంపించి నేరుగా ఏదైతే టోకన్ జారీ చేస్తున్నారో ఆ సెంటర్కి వెళ్ళేటువంటి విధంగా అయితే ఏర్పాటు చేస్తారు. ఈ లైన్ దగ్గర నుంచి ఏదైతే మనం చూస్తున్నాం ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి టోకన్ జారీ చేసేటువంటి ఆ సెంటర్ కాడికి ఒక 150 మీటర్ల డిస్టెన్స్ ఉంటుందనే చెప్పాలి. ఏదైతే ఈ లైన్ విధానం కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసినప్పటికీ ఈ యొక్క కార్యక్రమాలు ఎన్ని జాగ్రత్తలు చేపట్టినప్పటికీ అనుకోనటువంటి పరిస్థితులు అనుకోనటువంటి విధానం నిన్న ఇక్కడ నడిచిందని చెప్పాలి. ఏదైతే ఒక్క మహిళ ప్రాణాల కోసం కాపాడేందుకు అధికారులు ప్రయత్నించడం, ఆ వెంటనే ఏదైతే అనుకున్నటువంటి భక్తులంతా కూడా మా లక్ష్యం అంతా కూడా ఆ టోకన్ తీసుకోవడం, స్వామిని దర్శించుకోవడం అనేసి ఎప్పుడు క్యూ లైన్లోకి వెళ్తామని ఒక్కసారిగా వాళ్ళంతా చొచ్చుకొని రావడంతో ఈ యొక్క పెను ప్రమాదం కూడా జరిగిందనే భావించాల్సి ఉంటుంది. ఏదైతే మనం చూస్తున్నటువంటిది ఈ పార్క్ అంతా కూడా భక్త సందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితి. వీరంతా కూడా రోడ్డు మీద ఉన్నటువంటి వారిని నీడగా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి వీళ్ళంతా కూడా పార్కులోకి అధికారులు పంపించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటన ఏదైతే ఆ మహిళ అస్వస్థ గురవడం, ఆ మహిళను కాపాడేందుకు ఆ చిన్న గేటు ఓపెన్ చేయడం, ఒక్కసారిగా భక్తులంతా కూడా క్యూ లైన్లోకి వెళ్ళేందుకు పరుగులు పెట్టడంతో ఈ యొక్క తొక్కిసలాట జరిగినట్టుగా కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇప్పటికే చనిపోయినటువంటి వారికి అనేక మినిస్టర్లు కూడా వచ్చి వాళ్ళని కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. దీనిపైన ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఈ యొక్క సంఘటన సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ నిన్న జరిగినటువంటి సంఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే అధికారుల మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే నిన్న చూస్తాం. అదేవిధంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క ఏదైతే హాస్పిటల్ వద్దకు చేరుకొని ఉన్నారో ఈ యొక్క బాధితులతో కూడా వాళ్ళే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా తెలుస్తుంది. ఏదైతే మనతో పాటు బోర్డు మెంబర్ పణబాక లక్ష్మి గారు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే సీఎం గారి దృష్టికి కూడా ఏదైతే బాధితులు నిన్న జరిగినటువంటి ఆ ప్రత్యక్ష సాక్షులు కూడా చంద్రబాబు గారికి వివరించే విధంగా మేము ఏర్పాటు చేసాం. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు A to Z సీఎం గారికి తెలియజేస్తారని కూడా తెలిపినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.